మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ఆసక్తికరమైంది. చింతాకు ఆరోగ్య ప్రయోజనాలు, వీటిని మనం తెలుసుకుందాం. నిజానికి చింతాకు అనేది భారతదేశంలో విస్తారంగా మనం వాడేటటువంటి ఒక ఆకు. దీన్ని కూరగా వాడుతూ ఉంటాం. దీన్ని రకరకాల వంటకాల్లో ఆరోగ్య సాధన కోసం ఉపయోగిస్తూ ఉంటాం. ఈ ఆకులు ప్రాచీన ఆయుర్వేద వైద్యంలో ప్రత్యేక స్థానాన్ని పొందాయి. చింతాకు ప్రయోజనాలు చాలా విస్తృతమైనవి. దీంట్లో ముఖ్యంగా జీర్ణక్రియను మెరుగుపరచడం, అలాగే ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తిని పెంచటం, అన్నిటికీ మించి శరీరాన్ని డీటాక్స్ చేయటం, ఇంకా ప్రివెన్షన్ అంటే వ్యాధుల నివారణ, ఇలాంటి అనేక అంశాలు ఈ చింత ఆకుకి సంబంధించి ఉన్నాయి. వీటిని ఈ విలువైన విషయాలు తెలుసుకుందాం వరుసగా. ముఖ్యంగా చింతాకులో బోల్డ్ అన్ని పోషక విలువలు ఉంటాయి. మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. నిజానికి చింతాకు చాలా చిన్నగా ఉంటుంది ఆకారంలో, కానీ పనితనం చాలా పెద్దగా ఉంటుంది. దీంట్లో విటమిన్లు, ఖనిజాలు, ఇతర ఔషధ గుణాలు చాలా ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. ప్రధానంగా రోగనిరోధక శక్తిని పెంచేటటువంటి విటమిన్ సి ఈ చింతాకులో చాలా ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. ఎనీమియాతోటి మన దేశంలో చాలామంది బాధపడుతూ ఉంటారు. 100కి 70% మంది. రక్తహీనతతో బాధపడే వాళ్ళకి చింతాకు ఒక అద్భుతమైన ఆహార వైద్యం. ఎందుకంటే దీంట్లో ఐరన్ న్యాచురల్ ఫామ్లో ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. చింతాకు జీర్ణక్రియకి సహాయపడుతుంది, ఎందుకంటే దీంట్లో పీచు పదార్థం అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుంది. చింతాకులో ఇంకా ఫ్లావనాయిడ్స్ ఉంటాయి, పాలిఫినాల్స్ ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ని తగ్గిస్తాయి, అంటే డీటాక్సిఫికేషన్కి ఇవి సహాయపడతాయి. సరే, ఏమేమి సమస్యలు తగ్గించుకోవచ్చు, అసలు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, సైన్స్ బలపరిచినటువంటి నిజాలు ఏమిటి, వరుసగా తెలుసుకుందాం. ప్రధానంగా జీర్ణక్రియని మెరుగుపరచడం దీని ముఖ్యమైనటువంటి ఉపయోగం. చింతాకులో ఉన్న పీచు డైజెషన్ అంటే జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది, దీనికి సహాయపడుతుంది. పీచు మలబద్ధకం తగ్గించడానికి సహాయపడుతుంది, జీర్ణాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇలాగ అనేక ఉపయోగాలు. ఈ చింతాకులు సాధారణంగా గ్యాస్ సమస్యను తగ్గించడానికి కూడా సహాయపడతాయి. చింతపండు ఒక్కోసారి గ్యాస్ట్రైటిస్ని కలుగజేస్తుంది, కానీ చింత ఆకు అలా కాదు, మైల్డ్ నేచర్ దీనికి ఉంటుంది. ఈ అంశాన్ని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ సైన్స్ 2021లో పబ్లిష్ చేశారు. అలాగే అతి ముఖ్యమైన ఒక విషయం మీకు చెప్పాలి. ఎనీమియా, ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా, రక్తహీనత నివారణకి ఈ చింత ఆకు మీకు ఉపయోగపడుతుంది. చింతాకులో ఐరన్ అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడానికి సహాయపడుతుంది. ఇది రక్తహీనతకు సంబంధించిన అన్ని సమస్యలను తగ్గించడానికి మీకు ఉపయోగపడుతుంది. జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ 2019లో పబ్లిష్ చేసిన ఒక అధ్యయనంలో ఐరన్ స్థాయిని పెంచడానికి చింతాకు చాలా ప్రభావవంతంగా ఉన్నట్టుగా ఐడెంటిఫై చేశారు. అలాగే అతి ముఖ్యమైన ఇంకొక విషయం ఉంది. రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీని పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎందుకు? చింతాకులో విటమిన్ సి ఉంటుంది, ఇంకా యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్స్కి వ్యతిరేకంగా పోరాటానికి సహాయపడతాయి. 2022లో చేసిన ఒక స్టడీలో చింతాకు తాలూకు ఆ ఫ్లావనాయిడ్స్ రోగనిరోధక వ్యవస్థను పెంచడానికి ప్రధాన పాత్ర పోషిస్తాయని గమనించారు అధ్యయనకారులు. ఈ అంశాన్ని జర్నల్ ఆఫ్ ఇమ్యూనాలజీ రీసెర్చ్ 2022లో పబ్లిష్ చేశారు. అలాగే ఇంకొక ఆసక్తికరమైన విషయం చెప్పాలి మీకు. చర్మ ఆరోగ్యానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. చింతాకులో ఉండేటువంటి యాంటీఆక్సిడెంట్లు ఇంకా విటమిన్ సి చర్మపు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చింతాకు పేస్ట్ని చర్మం పైన అప్లై చేస్తే మొటిమలు, చర్మ సమస్యలు ఇలాంటి వాటిని తగ్గించుకోవచ్చు. చాలా మైల్డ్ ఆస్ట్రింజెంట్ ఎఫెక్ట్ దీనికి ఉంటుంది. 2020లో చేసినటువంటి ఒక పరిశోధనలో చింతాకుని ఒక వారం లేదా 2 వారాల పాటు రెగ్యులర్గా అప్లై చేస్తే చర్మం పైన ఆ సున్నితత్వం అనేది పెరిగి కాంతి మెరుగుపడినట్టుగా ఐడెంటిఫై చేశారు. ఈ అంశాన్ని జర్నల్ ఆఫ్ డెర్మటాలజికల్ రీసెర్చ్ 2020లో పబ్లిష్ చేశారు. అలాగే అతి ముఖ్యమైన విషయం ఇంకోటి చెప్పాలి మీకు. ప్రపంచవ్యాప్తంగా డయాబెటీస్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇండియాలో ఇంకా పెరుగుతున్నాయి, దక్షిణాదిలో ఇంకా పెరుగుతున్నాయి. ఇలాంటి డయాబెటీస్ నియంత్రణకి ఈ చింతాకు మీకు సహాయపడుతుంది. ఎందుకంటే చింతాకులో పీచు ఉంటుంది. ఇది శరీరంలో గ్లూకోజ్ గ్రహించే విధానాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ని కూడా కట్టడి చేస్తుంది. దీంతో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అన్నిటికీ మించి ఒక విషయం మీకు చెప్పాలి. శారీరక డీటాక్సిఫికేషన్కి ఇది సహాయపడుతుంది, అంటే నిర్విషీకరణకి చింతాకు మీకు ఉపయోగపడుతుంది.
చింతాకులో ఉండేటువంటి ఫ్లావనాయిడ్స్, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు ఇవన్నీ కూడా శరీరాన్ని డీటాక్సిఫై చేస్తాయి, అంటే హానికరమైనటువంటి ఫ్రీ రాడికల్స్ని తొలగిస్తాయి. అయితే అసలైన విషయం మీకు చెప్పాలి, చింతాకుతోటి అద్భుతమైన గృహ వైద్యాలు మీరు తయారు చేసుకోవచ్చు. వీటిని వరుసగా తీసుకుందాం. ఇవన్నీ ఏదో రాకెట్ సైన్స్ కాదు, మీ ఇంటి వంటగదిలోనే వీటన్నిటినీ ఈ ఔషధాలు మీరు తయారు చేసుకోవచ్చు. ఏమిటి? ఫస్ట్ కాంబినేషన్ ఏమిటంటే చింతాకు అలాగే అల్లం. చింతాకులు ఇంకా అల్లం రెండింటినీ కలిపి తీసుకోవాలి. దీంతో శ్వాసకోశ సమస్యలు, జలుబు, గొంతు నొప్పి ఇవి తగ్గుతాయి. అల్లం వాడాం కదా, దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ నేచర్ ఉంటుంది. ఇక చింతాకు ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ రెండింటి కాంబినేషన్తో శ్వాసకోశపు ఆరోగ్యాన్ని మీరు పెంచుకోవచ్చు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి? వెరీ సింపుల్. గుప్పెడు చింతాకుల్ని ఇంకా చిన్న అల్లం ముక్కని నీళ్ళకి వేసి మరిగించండి. అప్పుడు ఏమవుతుంది? కషాయం అవుతుంది. దీన్ని ఇలా వేడిగా ఉన్నప్పుడు, అది గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ఇది గొంతు నొప్పిని తగ్గిస్తుంది, జలుబు నుంచి రిలీఫ్ని ఇస్తుంది. అలాగే ఇంకొక కాంబినేషన్ చింతాకు ఇంకా నిమ్మపండు, నిమ్మరసం, ఈ రెండిటి కాంబినేషన్. నిమ్మపండుని ఎందుకు వాడాము? దీంట్లో విటమిన్ సి ఉంటుంది, చింతాకులో యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి. ఈ రెండు కలిపి రోగనిరోధక శక్తిని పెంచుతాయి, అంటే దాని తాలూకు ఎఫెక్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఈ కలయిక జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది, అలాగే టాక్సిన్స్ని బయటికి పంపించడానికి సహాయపడుతుంది. అందుకే మించి శరీరాన్ని హైడ్రేట్ అయ్యేలా చేస్తుంది, అంటే డీహైడ్రేషన్ సమస్య నుంచి కాపాడుతుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి? గుప్పెడు చింతాకుల్ని నీళ్ళకి వేసి మరిగించండి, ఆ సారాన్ని వడగట్టుకోండి. ఇప్పుడు దీనికి 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కలపండి, అలాగే 1 టీ స్పూన్ తీపి కోసం తేనె కలుపుకోండి, తాగేయండి. ఈ డ్రింక్ని రోజువారీగా ఉదయం తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇంకొక అద్భుతమైనటువంటి కాంబినేషన్ చింతాకు ఇంకా తులసాకు, రెండు కూడా అమేజింగ్గా పనిచేస్తాయి. తులసిలో ఉండేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చింతాకు తాలూకు హీలింగ్ లక్షణాలతో కలిసి పనిచేస్తాయి. ఇది శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, ఇంకా శరీరాన్ని డీటాక్సిఫై చేయడానికి సహాయపడుతుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి? ఇది అంతే, చాలా తేలిక. కొన్ని చింతాకులు అలాగే 10 తులసాకుల్ని 1 గ్లాస్ నీళ్ళకి వేసి మరిగించండి, సారాన్ని వడగట్టుకోండి. దీన్ని రోజు 2 సార్లు తాగుతూ ఉంటే ఇమ్యూనిటీ, అంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది, శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. ఇంకొక మంచి కాంబినేషన్ మీకు కావాల్సినవి చింతాకు అలాగే జీలకర్ర. జీర్ణశక్తిని పెంచేది జీలకర్ర. జీలకర్రలో యాంటాక్సిడెంట్లు అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అలాగే చింతతో కలిసి శరీరంలో ఆ జీర్ణక్రియని ఇంప్రూవ్ చేస్తుంది. ఈ కలయిక గ్యాస్, అలాగే అజీర్ణం, చర్మ సమస్యలు ఇలాంటి వాటిని నివారించడానికి మీకు సహాయపడుతుంది. దీని తయారీ కూడా చాలా ఈజీ. చింత ఆకుల్ని నీళ్ళకి వేసి మరిగించండి, దీనికి కొంచెం జీలకర్ర పొడి కలిపి తాగేయండి. ఈ డ్రింక్ జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది, శరీరంలో వ్యర్థ పదార్థాలను బయటికి పంపించడానికి సహాయపడుతుంది. అలాగే ఇంకొక రుచికరమైనటువంటి కాంబినేషన్ చింతాకు ఇంకా పుదీనా. చింత, పుదీనా ఈ రెండింటిని కలిపి తీసుకుంటే శరీరాన్ని డీటాక్సిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. పుదీనాలో ఉండేటటువంటి సుగంధ ద్రవ్యాలు, ఆరోమాటిక్ ప్రిన్సిపల్స్, చింతలో ఉండేటువంటి యాంటాక్సిడెంట్లు కలిసి రక్తపోటుని నియంత్రించడానికి సహాయపడతాయి. దీన్ని ఉపయోగించే పద్ధతి ఏంటంటే 1 గ్లాస్ చల్లటి నీళ్ళకి కొంచెం చింతాకుల్ని కలిపేసి ఇన్ఫ్యూజ్ చేయాలి, కోల్డ్ ఇన్ఫ్యూజన్ అంటారు. తర్వాత పుదీనా ఆకులు కూడా వేసి ఇంకా అడిషనల్గా లెమన్ జ్యూస్, తేనె కలుపుకొని స్మూతీ లాగా తయారు చేసుకోవచ్చు. ఈ డ్రింక్ శరీరాన్ని చల్లబరచడానికి ఉపయోగపడుతుంది, హైడ్రేట్ చేయడానికి కూడా సహాయపడుతుంది. అలాగే ఇంకొక అద్భుతమైన కాంబినేషన్ చింతాకు ఇంకా పసుపు. ఇలా వాడుకోవాలి. చింతాకు, పసుపు కలయిక యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీసెప్టిక్ గుణాలు కలిగి ఉంటుంది. ఈ కాంబినేషన్ శరీరంలో వ్యాధికారక బ్యాక్టీరియా, వైరస్ నాశనం చేయడానికి సహాయపడుతుంది. దీన్ని ఉపయోగించే పద్ధతి కూడా చాలా ఈజీ. చింతాకుల్ని అలాగే కొంచెం పసుపు పొడిని రెండింటినీ కలిపి నీళ్ళకి వేసి మరిగించి సారాన్ని వడపోసుకోండి. దీన్ని ప్రతిరోజు ఉదయం తీసుకుంటూ ఉంటే, తాగుతూ ఉంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది, అలాగే శరీరాన్ని శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. ఇంకొక సింపుల్ కాంబినేషన్ చింతాకు ఇంకా తేనె. తేనెలో ఉండేటువంటి యాంటీమైక్రోబియల్ గుణాలు చింతాకు తాలూకు యాంటాక్సిడెంట్తో కలిసి పనిచేస్తాయి. మంచి కాంబినేషన్. ఇది శరీరంలో ఆక్సీకరణ సున్నితత్వాన్ని పెంచుతుంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తుంది, అంటే అనారోగ్యాలను నివారించడానికి సహాయపడుతుంది. దీన్ని ఉపయోగించే పద్ధతి ఏంటంటే చింత ఆకుల్ని నీళ్ళకి వేసి మరిగించండి, దీనికి 1 టీ స్పూన్ తేనె కలపండి. తేనెను మరిగించొద్దు, చివర్లో కలపాలి. ఈ డ్రింకు గొంతు నొప్పిని తగ్గిస్తుంది, జలుబు సమస్య నుంచి రిలీఫ్ని ఇస్తుంది. ఇంకొక మంచి కాంబినేషన్
చింతాకు ఇంకా ఆవాలు. చింతాకు ఆవాలు రెండింటిని కంబైన్ చేసి వాడితే జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. కడుపులో గ్యాస్, జీర్ణ సంబంధ సమస్యలు వీటిని ప్రివెంట్ చేయడానికి సహాయపడుతుంది. దీన్ని ఉపయోగించే పద్ధతి చింతాకుల్ని అలాగే కొంచెం ఆవాల్ని నూనెలో కలిపి వేయించండి. అల్లం, ఉల్లిపాయలు ఇంకా మిరపకాయలు కలిపి నూరి కూర తయారు చేసుకోండి. ఇది రుచిగా ఉంటుంది, అలాగే ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే ఇంకొక మంచి ఆహార ఔషధం చింతాకు ఇంకా కరివేపాకు. ఈ రెండింటి కాంబినేషన్. కరివేపాకులో ఉండేటటువంటి ఆ పీచు పోషకాలు చింతాకులో ఉండేటువంటి యాంటీఆక్సిడెంట్తో కలిసి జీర్ణక్రియని మెరుగుపరచడానికి సహాయపడతాయి. దీన్ని ఉపయోగించే పద్ధతి చింతాకుల్ని అలాగే కరివేపాకుల్ని అన్నంలో లేదా పప్పులో కలిపి వేయించి రుచికరమైన వంటకం కింద తయారు చేసుకోండి. ఇది ఆరోగ్య ప్రయోజనాలు రెండింటినీ ఇస్తుంది, రుచిని కూడా ఇస్తుంది. అలాగే ఇంకొక మంచి కాంబినేషన్ చింతాకు ఇంకా లవంగాలు. లవంగాలు దీంట్లో యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. చింతాకుతో కలిసి జలుబు, గొంతు నొప్పి ఇలాంటి సమస్యల్ని ఇది తగ్గిస్తుంది. దీన్ని ఉపయోగించే పద్ధతి చింతాకుల్ని అలాగే కొన్ని లవంగాల్ని నీళ్ళకి వేసి మరిగించండి. సారాన్ని వడగట్టి కొద్దిగా సిప్స్ లాగా తాగుతూ ఉండండి. గొంతు నొప్పి తగ్గుతుంది, జలుబు తగ్గుతుంది దీంతో. ఇది దీని ప్రధాన ఉపయోగం. అయితే చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది, చింతాకు అంటున్నా సరే దీన్ని అసలు ఏ రూపాలలో తీసుకోవచ్చు అంటే, ఈ చింతాకును ఉపయోగించేటువంటి విధానాలు మీ ఇమాజినేషను, మీ కాల్పనికత దీనికి హద్దు. అంటే మీరు ఎలాగైనా దీన్ని వాడుకోవచ్చు. చింతాకును వాడుకోవటం ముఖ్యం. ప్రధానంగా చెప్పాల్సింది కషాయ ప్రక్రియ అంటే డికాక్షన్. ఆయుర్వేదంలో ఈ పంచవిధ కషాయ ప్రక్రియలు ఉన్నాయి. వీటిలో డైరెక్ట్గా డికాక్షన్ తయారు చేయడం ఒకటి. అంటే చింతాకులను నీళ్ళకి మరిగించి ఆ కషాయం తయారు చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా జలుబు, గొంతు నొప్పి ఇలాంటి శ్వాసకోశ సమస్య నివారణకి ఇది ఉపయోగపడుతుంది. ప్రతిరోజు కూడా 1 లేదా 2 సార్లు 1 గ్లాస్ కషాయాన్ని తీసుకోవాలి. అంటే ఒక గుప్పెడు చింతాకుల్ని నీళ్ళకి వేసి మరిగించి ఆ గ్లాసు అరగ్లాస్ అయ్యే వరకు, 2 గ్లాసులు వాడారనుకోండి 1 గ్లాస్ అవ్వాలి. ఇంకా కాన్సన్ట్రేటెడ్గా అవ్వాలనుకోండి 1/2 గ్లాస్ అవ్వాలి. అలా మీ అవసరాన్ని బట్టి కషాయం తయారు చేసుకొని దీన్ని తీసుకుంటూ ఉంటే విడగొట్టి తీసుకోవాలి. ఏ రోజు కషాయం ఆ రోజు తయారు చేసుకోవాలి. దీన్ని ఒక రోజు తయారు చేసుకున్న కషాయాన్ని సగం ఉదయం సగం రాత్రి తీసుకోవచ్చు. గోరువెచ్చని స్థితిలో తీసుకుంటూ ఉండాలి. ఇంకొక వేరియేషన్ చింతాకు పొడి. అంటే చింతాకుల్ని నీడలో ఆరబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిని సూప్స్, కూరలు, పప్పులు ఇలాంటి వాటికి చేర్చుకోవచ్చు రెడీమేడ్గా. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది, జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. ఇంకొకటి మన తెలుగు వాళ్ళకి ఇష్టమైంది చింతాకు పచ్చడి. అంటే చింతాకుని మద్దుగా నూరితే పచ్చడి అవుతుంది. రోజువారీ భోజనంలో దీన్ని తీసుకుంటూ ఉంటే జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది, ఎనీమియాని కరెక్ట్ చేస్తుంది. ఈ పచ్చడికి ఉల్లిపాయ, కారం, ఉప్పు, కొబ్బరి ఇలాంటి వాటితో కలిపి తయారు చేసుకుంటే ఇంకా రుచికరంగా కూడా ఉంటుంది. అలాగే చింతాకుల టీ. అంటే ఒక ముద్ద చింతాకుల్ని నీళ్ళకి ఒక 5 లేదా 10 నిమిషాల పాటు వేసి మరిగించాలి. ఆకులను వడపోసుకొని టీ లాగా తాగాలి. రుచికి తేనె కలుపుకోవచ్చు. ఈ టీ డీటాక్సిఫికేషన్కి ఉపయోగపడుతుంది, ఇమ్యూనిటీకి సహాయపడుతుంది. అలాగే చింతాకుల అన్నం కూడా. అంటే చింతాకుల్ని ఆవాలు, కరివేపాకు, మిరపకాయలు, పసుపుతోటి వేగించి వండిన అన్నంలో కలపాలి. అంటే పులిహోరలాగా, టామరిన్ రైస్ ఎలాగో అలా పనిచేస్తుంది. ఇది అలాంటి రుచినే ఇస్తుంది, మైల్డ్గా ఉంటుంది. చింతాకు చిన్నాకు నిజానికి, అయినప్పటికీ అణుబాంబు చిన్నదైనప్పటికీ విస్ఫోటన ఎంత పెద్దగా ఉంటుందో చింత ఆకు కూడా అంతే. ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాన్ని కలిగజేస్తుంది. చాలామందికి చింత పండు గురించే తెలుసు, చింతాకులు నెగ్లెక్ట్ చేస్తారు. కానీ చింతాకులతో కూడా ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి అందరి ఇళ్లల్లో, దాదాపు అన్ని ఊళ్ళల్లోనూ చింత చెట్టు కనిపిస్తుంది. చింత తెలియని భారతీయుడు ఉండడు. కాబట్టి ఈ చింత ఎంత ఉపయోగకరమైంది కాబట్టి మన చింతల్ని తీర్చేటటువంటి ఈ చింతని ఆహారం కోసం అలాగే ఔషధం కోసం వాడుకుందాం, ఆరోగ్య ప్రయోజనాన్ని పొందుదాం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతో నా విషయం మీకు తెలియాలి కదా, అందుకని బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, వీడియో అప్లోడ్ అవడంతోనే మీకు ఒక నోటిఫికేషన్ ద్వారా ఆ విషయం తెలుస్తుంది. అప్పుడు మీరు ఆ వీడియోని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. అలాగే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. మీకు ఈ వీడియో ఏమాత్రం యూస్ఫుల్గా అనిపించినా కానీ మీ ఫ్రెండ్స్, మీ బంధుమిత్రులందరికీ ఇది ఉపయోగపడాలి కాబట్టి లైక్ బటన్ క్లిక్ చేసి అందరికీ ఇది రికమెండ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్.
స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.